ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది. నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు వెలువడున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం అమ్మ. గురుగారు, మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థితిగతులు వారికి ఎలా ఉంది, గవ్వల శాస్త్రం ఏం చెప్తుందో తెలియజేస్తారా? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఇక ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు, జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో కాలంగా జీవిత లక్ష్యం గురించి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి. గోచార వశాత్తు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి లగ్నం మరియు ద్వితీయ స్థానంలో సంచారం చేయబోతూ ఉంటాడు. వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. భార్యాభర్తలకు సంబంధించవచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అవ్వచ్చు, కోల్పోయిన సంబంధ బాంధవ్యాలు మళ్ళీ దగ్గరవుతాయి. పాత మిత్రులు మళ్ళీ కలుసుకుంటారు. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవిత సంబంధమైన విషయంలో మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో దూర రాష్ట్రం, దూరదేశం, ఇతర దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీని, దానికి సంబంధించినటువంటి కెరియర్ని మీరు ఎంచుకున్నట్టయితే చాలా అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఉండేటువంటి అవకాశం ఉంది. మీ కుటుంబపరమైనటువంటి అంశాలు, తల్లిదండ్రులు సాధించలేనటువంటిది, ఎంతో కాలంగా లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అంశాన్ని మీరు సునాయాసంగా సాధించగలిగినటువంటి పరిస్థితి ప్రత్యేకించి ఈ సంవత్సరంలో, శ్రీ క్రోధినామ సంవత్సరంలో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులుగా మనం చెప్పచ్చు. ఇక పంచమ స్థానం సంతానపరమైన స్థానం. మీ గర్భవాసాన జనించిన సంతతి, వారికి సంబంధించినటువంటి విద్య, ఉన్నతమైనటువంటి విద్య, ఉద్యోగం, వైవాహిక జీవితం, వీటికి సంబంధించినటువంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా ఆలోచించి పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గంలో ఆదాయాన్ని సముపార్జించటమో, కుటుంబంలో వేరొకరి సంపాదన మొదలవటమో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. కానీ విరామం, విశ్రాంతి లేకుండా అనుక్షణం కూడా మీరు పడేటువంటి శ్రమ వల్ల, పరిశ్రమ వల్ల దేహానికి ఏదైనా కష్టం రావటం, దీర్ఘకాలికంగా సున్నితంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ మేషరాశి జాతకులకి కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి, సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. అదృష్టం కలిసి వచ్చి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి అవ్వచ్చు. మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో విశేషవంతమైనటువంటి ఉన్నతిని అవ్వచ్చు. మనం తప్పనిసరిగా చూచేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి పోటీ పరీక్షల ద్వారా విద్య కోసం అవ్వచ్చు, ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో అవ్వచ్చు, ప్రత్యేకించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించగలిగినటువంటి ఆ కెరియర్లో ఆ ఉన్నతమైన స్థితిని పొందగలిగిన స్థితి తప్పనిసరిగా మేషరాశి జాతకులకి ఈ సంవత్సరం కలగబోతుంది. వాక్స్థానం, ధనస్థానం, ద్వితీయ స్థానంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత గోచారవశాత్తు రాబోతుంది. కాబట్టి ఇదొక భాగ్య సంవత్సరంగా
మేషరాశి వారికి మనం చెప్పాలి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది. ఆయా రాశుల వారి నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రాచీన సంఖ్యాశాస్త్ర మరియు ప్రశ్నశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబజీ. నమస్కారం అమ్మ. గురుగారు, గవ్వల శాస్త్ర ప్రకారం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉంది తెలియజేస్తారా? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబజీ. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఒకవైపు ఏమో చతుర్థ భావమైనటువంటి కుటుంబ స్థానం గృహస్థానంలో శని భగవానుడు సంచరిస్తుంది. ఇక ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి స్థితి. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అర్ధాష్టమ శని ప్రభావం జరుగుతున్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా మనం చూడొచ్చు. వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాలు ఇవి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. జీవన గమనంలో వైవాహిక జీవితం, భార్యాభర్తలు, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో ఏవో తెలియనటువంటి అభిప్రాయ భేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. గతానికి సంబంధించిన పాత మిత్రులు అవ్వచ్చు, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు అవ్వచ్చు. దైనందిన జీవితంలో పాత మిత్రుల యొక్క కలయిక వల్ల వైవాహిక జీవితంలో మళ్ళీ కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ జీవన గమనంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఒకవైపు, జీవిత లక్ష్యాన్ని సాధించాలి, జీవితంలో మాసాలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి, మనకంటే చిన్నవాళ్ళు జీవన గమనంలో త్వరితగతిగా స్థిరపడిపోయారు, మనం మాత్రం ఇలాగే ఉండిపోయామన్నటువంటి ఆలోచన చేత మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఏది ఏమైనా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఓ వ్యక్తి పరిచయం లేదా ఒక వ్యవస్థతో అనుసంధానం అవటం మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అంశం. దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాలే కాదు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి కూడా కొంత సమయాన్ని కేటాయించవలసింది. పేరు ప్రఖ్యాతలు సమాజం మొత్తం మీద కూడా వస్తూ ఉంటాయి, అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. కానీ మీకు మాత్రం ఇంటి ప్రాంగణంలో మానసిక సంఘర్షణలే అధికంగా ఉంటూ ఉంటాయి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి, కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని లేదా తల్లి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కుటుంబపరమైనటువంటి అంశాలకు సమయం ఇవ్వట్లేదనో, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్ని జీవిత భాగస్వామితో పంచుకోవట్లేదనో వారితో మీకు ఏదో తెలియనటువంటి స్పర్ధలు, అభిప్రాయ భేదాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మనుషులు దగ్గరగా ఉన్న మనసులు దూరం అయిపోతున్నాయేమోనన్నటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. అంతా బాగున్నట్టుగా అనిపిస్తున్న మానసికమైనటువంటి సంఘర్షణతో కుటుంబ జీవితంలో మాత్రం ఏదో తెలియని ఇబ్బంది. ప్రత్యేకించి మీ వాహనం, గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మరమ్మతులు చేయటం కానీ, స్థాన మార్పు కానీ అనివార్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చు అయిపోవటం కూడా జరుగుతుంది. అయితే ప్రత్యేకించి ఈ రాశి జాతకులకు చెప్పొచ్చేది ఏమిటంటే, మీరిప్పుడు చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వృత్తి, ఈ మార్గం కాకుండా మళ్ళీ కొత్తగా ఏదైనా వెనువెంటనే ప్రారంభం చేయాలని, కొత్త వ్యవస్థని ఏర్పాటు చేయాలని, కొత్త కొలువును వెతుక్కుంటూ ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టడం వల్ల కొన్ని సమస్యలు, ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం. రవికి ఈ శని భగవానుడు కుమారుడు. ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే భోగభాగ్యాలు అన్నీ కూడా లభిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. నవగ్రహాలకు అధిపతి అయినటువంటి ఆదిత్యుని ప్రసన్నం చేసుకున్న, సూర్య నమస్కారం చేసుకుంటూ ఉన్న, ఆదిత్య హృదయాన్ని చదువుతున్న లేదా ప్రశస్తవంతమైన సూర్య భగవానుడి యొక్క ఆలయ ప్రాంగణం మనకు సంబంధించి
అరసవెల్లిలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా ఉంటాడు. లేదా కోనార్కులో ఉన్నటువంటి సూర్య దేవాలయం భువనేశ్వర్, లేదా ఇంకేదైనా ప్రశస్తవంతమైన ప్రాచీనమైనటువంటి సూర్య భగవానుడి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆదివారం పూట స్వామివారిని దర్శనం చేసుకుని ప్రతి ఆదివారం కూడా నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటే వృశ్చిక రాశి జాతకులకి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగిన పరిస్థితి తప్పకుండా ఉండే అవకాశం. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమ.